ఆర్కే రాసిన విశ్లేషణ ఒకటి ఏమైనా కనబడతా ఉన్నది. మోదీ 3తో 3 ఎవరికట? ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 3వ ప్రమాణ స్వీకారం చేస్తే బీజేపీ 3వ అధికారంలోకి వస్తే 3 ఎవరికి? ఇప్పుడు ఈక్వేషన్ కనుక మనం గమనిస్తే సరే ఎవరు మేమే గెలుస్తామా అట్లా ఇట్లా ఎన్ని చెప్పినా మళ్ళీ 3వ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న వార్తలు అయితే వస్తున్నాయి. మనం సర్వేలు చూసినా లేకపోతే ఓపెన్ టాక్లు మనం ఎక్కడ మాట్లాడుకున్నా ఇక మళ్ళీ బీజేపీ వచ్చే అవకాశం ఉన్నట్టుంది కదా అన్న చర్చనే ఉన్నది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సరే వీళ్ళు ఇండియా కూటమి పేరుతో ఒక కూటమి ఏర్పాటు చేసుకొని మొన్న ఆ 142 మంది ఎంపీలు సస్పెన్షన్ తర్వాత మళ్ళీ ఏదో కొంత కలిసే ప్రయత్నం చేసినా ఈ ప్రాంతీయ పార్టీల కలయిక అన్నది ఎప్పుడు ఎట్లుంటుందో అర్థం కాని పరిస్థితి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, టోటల్ 500కు పైగా ఉన్న లోక్సభ స్థానాల్లో ఒకే అభ్యర్థిని పెడదాం ఉమ్మడి అభ్యర్థిగా అని అంటున్నారు. ఇది ఎంతవరకు సాధ్యమయ్యే అవకాశం ఉంది? ఒకవేళ ఉమ్మడి అభ్యర్థిగా పెట్టి కలిసికట్టుగా పోరాటం చేస్తే ఏమన్నా చెప్పలేం. కానీ ఇప్పుడున్న దాని ప్రకారం చూస్తే మాత్రం బీజేపీ వైపే మొగ్గు ఉన్నట్టుగా కనబడుతున్నది. ప్రధాని మోదీ 3వ అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏమిటని దేశంలోని ప్రాంతీయ పార్టీల అధినేతలంతా కలవరపడుతున్నారు. ప్రాంతీయ పార్టీల పొడ మోదీకి గిట్టని విషయం తెలిసిందే. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీని దెబ్బకొట్టడం ద్వారా ఆ చోటును ఆక్రమించుకోవాలని బీజేపీ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ క్రమంలో సీఎం జగన్కు పరోక్ష సహాయ సహకారాలు అందించిన ఫలితం లేకుండా పోయింది. తన చేతికి మట్టి అంటకుండా ఇతరుల భుజంపై తుపాకీ పెట్టి ప్రత్యర్థులను పడగొట్టడంలో మోదీ దిట్ట. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇటీవల తనను కలిసినప్పుడు జగన్ పాలనను మోదీ తీవ్రంగా ఆక్షేపించారు. జగన్ కారణంగా ఏపీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే అని ప్రధాని వ్యాఖ్యానించారు కూడా. మరోవైపు రేవంత్ భుజం పైన తుపాకీ పెట్టి బీఆర్ఎస్ను దెబ్బకొట్టే వ్యూహానికి మోదీ పదును పెడుతున్నారు. కేసీఆర్ను రాజకీయంగా ఫినిష్ చేయండి, మీకు నా సహకారం ఉంటుంది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా మాకు బాధ లేదు, కేసీఆర్ కుటుంబం మాత్రం ఉండకూడదు, మీరు చేయగలిగిందంతా చేయండి అని మోదీ వారితో అన్నట్టు విశ్వసనీయంగా తెలిసిందట. తెలంగాణలో బీఆర్ఎస్ను ముఖ్యంగా కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బకొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాడుకోబోతున్నారన్నమాట. బీఆర్ఎస్ రాజకీయంగా దెబ్బతింటే లాభపడేది బీజేపీయే కదా. యాక్చువల్గా మీరు ఒకటి గమనించండి, మొన్నటి ఆర్కే ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ రేజ్ చేస్తారు, మీరు మోదీతో ఏం చర్చించారు రేవంత్ రెడ్డి గారు అని. ఆయన చాలా అన్ని విషయాలు చెప్తూ కొన్ని ప్రైవేట్ సంభాషణలు ఉంటాయి, అవి మనం చెప్పలేం కదా బయట అని మాట్లాడతారు. మరి ఇప్పుడు ఈయన సీనియర్ జర్నలిస్టే, ఆయన ఒక ఛానల్ యజమాని. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఆయనకే ఇంటర్వ్యూ ఇచ్చారు, మళ్ళీ మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకే ఇంటర్వ్యూ ఇచ్చినారు. సో వాళ్ళ మధ్య కొంత దగ్గరి సంబంధాలు ఉన్నాయన్నమాట వాస్తవం. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ఈక్వేషన్ అంతా. సో వాళ్ళకి కొంత దగ్గరి సంబంధాలు ఉన్నాయి. సో మరి రేవంత్ రెడ్డి ఏమైనా నరేంద్ర మోదీగో ఇది చెప్పిండు అని ఆర్కేకి చెప్పిండా? ఇంకా అదే ఉంటుంది కదా ఈయన చెప్తున్న మాట ప్రకారం చూస్తే. విశ్వసనీయంగా తెలిసిందంటే ఎట తెలుస్తుంది? విశ్వసనీయంగా అక్కడ నరేంద్ర మోదీ అంటే రేవంత్ రెడ్డినా? విశ్వసనీయంగా ఎట తెలుస్తుంది? ఇద్దరు కూర్చున్నదేనా? ఇద్దరు కూర్చొని మాట్లాడిందేనా? ఇక మూడో వ్యక్తి ఎవడున్నారు? ఇంకా అవకాశం అంటే రేవంత్ రెడ్డి ఏమని చెప్పి ఉండాలి, నరేంద్ర మోదీ నాకు హామీ ఇచ్చిండు, మేము మీకు కావాల్సింది మీకు ఇస్తాం, కేసీఆర్ని కొట్టండి అని. ఇందులో పొలిటికల్ ఈక్వేషన్ ఉండొచ్చు. వెరీ క్లియర్గా మోదీకి బీజేపీకి ఉన్న ప్లాన్ ఏంది? వాళ్ళకి ఒక ప్రాంతీయ పార్టీ ఉంటే కొట్టడం చాలా ఇబ్బంది, కొంత కష్టం. సో ఆ ప్రాంతీయ పార్టీని క్లోజ్ చేసిన తర్వాత కాంగ్రెస్తో ఢీకొనడం బీజేపీకి పెద్ద సమస్య కాకపోవచ్చు. వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ హిందుత్వ ఎజెండా, ఇవన్నీ ఈ ఎమోషనల్ ఇవన్నీ కూడా ఆ పార్టీ కొంత బలం అన్నమాట. సో ఈ పరిస్థితుల్లో బీజేపీకి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఈక్వేషన్ ఉంటే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్నది ఒక ప్లాన్ వాళ్ళది. సో అందుకే ఫస్ట్ ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ని దెబ్బకొట్టాలన్నది బీజేపీ వ్యూహం కావచ్చు. కానీ ఇది ఎంతవరకు ఇది సాధ్యం అన్నది ఇంకో పెద్ద క్వశ్చన్ మార్క్. నేను ప్రతిరోజు చెప్తున్నా, పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు కేసీఆర్ ఇంకొక ఈక్వేషన్ చూడండి. కేసీఆర్ దగ్గరికి నన్ను పంపింది, ఆయన తొంటిరిగి హాస్పిటల్లో పడుకున్నప్పుడు నన్ను పంపింది రాహుల్ గాంధీ అని చెప్పిండు. మరి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని అంత కీన్ అబ్జర్వ్ చేసి మీరు ఇమీడియట్గా కేసీఆర్ దగ్గరికి వెళ్ళండి అని ఎందుకు చెప్పిండు? కేసీఆర్ మీద ప్రేమనా, లేకపోతే అయ్యో పాపం అని అనుకొని ఉంటాడా? నెవర్. రేపొద్దున రాబోయే రోజుల్లో ఒకవేళ బీజేపీ కనుక అంటే బీఆర్ఎస్ మొత్తానికి పోయి బీజేపీ కనుక ఫేస్ టు ఫేస్ ఢీకొనాల్సి వస్తే
అది కొంత ఇబ్బందికర పరిస్థితే అన్న ఒక అంచనాకు వచ్చి సో ఆ బీఆర్ఎస్ని అట్లే ఉండనివ్వాలి ప్రస్తుతానికి అన్న ఒక ఆలోచన కాంగ్రెస్ హైకమాండ్ చేసి ఉండొచ్చు. ఏదైనా పాసిబులే. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తారు అన్నది చూడాలి. సో రేవంత్ రెడ్డి ఈక్వేషన్ ఎట్లా ఉండొచ్చు? సో నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇప్పుడు ఇవాళ రాష్ట్రంలో ఒకవేళ బీఆర్ఎస్ లేదనుకోండి, మైనార్టీ ఓటు బ్యాంక్ ఇప్పుడు ముస్లిం మిగతా ఓటు బ్యాంక్ అంతా ఎట్లాగో బీజేపీ వైపు వెళ్ళరు. సో ఇంతకాలం టీఆర్ఎస్ వైపు అటు ఇటుగా కాంగ్రెస్ వైపు అటు ఇటుగా ఉన్న ఈ వర్గాలన్నీ కూడా మొత్తం అవుట్ రైట్గా కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది. సో భవిష్యత్తులో ఎప్పుడు కాంగ్రెస్కి ఢోకా ఉండదు అన్న ఒక ఆలోచన రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు కనబడుతున్నది. ఏది సక్సెస్ అవుతుంది ఏదన్నది మనం ఇక రాబోయే రోజుల్లో చూడాల్సిందే. ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ అయితే మనకు కనబడతా ఉన్నాయి. ఇదంతా కూడా రాజకీయమే. మళ్ళీ ఇందులో కాంగ్రెస్ బీజేపీ కలిసి ఉన్నాయా అని ఇప్పుడు బీఆర్ఎస్ ఏదో తెర మీదకి తీసుకొచ్చింది. అంత బోగస్. కాంగ్రెస్ బీజేపీ కలవడం అన్నది అసలు అది చిన్న పిల్లగాడు నుంచి 80 ఏళ్ళ ముసలోళ్ళ దాకా ఎవరు నమ్మే అవకాశం లేదు. ఆ రెండు పార్టీలు దేశంలోనే పెద్ద శత్రు పార్టీలు. అవెందుకు కలుస్తాయి? కలవడానికి అవకాశం లేదు. ఒకవేళ కలిస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ కలవచ్చు, ఒకవేళ కలిస్తే బీజేపీ బీఆర్ఎస్ కలవచ్చు. కాంగ్రెస్ బీజేపీ ఎందుకు కలుస్తాయి? నెవర్, ఛాన్సే ఉండదు. అది ఈ ఫేక్ డ్రామాని, ఈ ఫేక్ ఆర్గ్యుమెంట్ని, ఫేక్ అలిగేషన్ని తారక రామారావు నిన్న తీసుకొస్తున్నాడు. ఏకనాథ్ షిండే, తెలంగాణ చోటామోడి రేవంత్ రెడ్డి ఇట్లా పనికిమాలిన మాటలు మాట్లాడి ఆ బీఆర్ఎస్ పార్టీని ఎటుగాకుండా ఇంకా 100 మీటర్ల బొందలో ఉన్న పార్టీని 1000 మీటర్ల అడుగుకు తొక్కుతున్నాడు. ఎవరు? కేటీఆర్. రానున్న లోక్సభ ఎన్నికలు బీఆర్ఎస్కు విషమ పరీక్ష కాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలను గెలుచుకోని పక్షంలో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమవుతుంది. లోక్సభ ఎన్నికల్లో తమ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయకూడదని కేసీఆర్ ఇదివరకే నిర్ణయించుకున్నారు. నిజామాబాద్ నుంచి పోటీ చేయాలని కోరుకోవద్దని కుమార్తె కవితను ఆయన ఇదివరకే ఆదేశించారు. లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోవడం లేదని స్వయంగా ప్రకటించాలి అని కూడా ఆయన కుమార్తెను ఆదేశించారట. పరిస్థితులు అనుకూలిస్తే మల్కాజ్గిరి నుంచి కుమారుడు కేటీఆర్ను పోటీకి దింపాలని కేసీఆర్ తలపోస్తున్నాడట. అంటే ఈ ఎంపీ ఎలక్షన్స్లో మనము ఎలాంటి ప్రభావం చూపించలేము అని కేసీఆర్ డిసైడ్ అయిపోయింది. కథం. ఒక్క సీటు కూడా కేసీఆర్కి వచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఆయన మెదక్ నుంచి ఏమన్నా పోటీ చేస్తే చెప్పలేం. అదర్వైజ్ ఈ మల్కాజ్గిరి నుంచి కేటీఆర్ పోటీ చేస్తే ఏమొస్తాయి? ఎవడేస్తారు ఆయన కోటు? కాళేశ్వరం పైన విజిలెన్స్ విచారణ మొదలైంది. ఈ ప్రాజెక్టు పైన కాగ్ నివేదిక కూడా సిద్ధంగా ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ను సమస్యలన్నీ చుట్టుముడుతున్నాయి. రాజకీయ టక్కుటమారా గజకర్ణ గోకర్ణుడిగా పేరొందిన కేసీఆర్ ఇప్పుడు నిస్సహాయుడిగా మిగిలిపోవాల్సిన పరిస్థితి. ఇంటా బయట ఆయనకు మద్దతు కొరవడుతోంది. పవర్ ఉంది కాబట్టి ఆట ఆడిండు. ఏముంది ఇప్పుడు? ఏముంది? పవర్ కాదు, చేతిలో కట్టి ఉన్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేయడానికి బలమైన అభ్యర్థులు లభించడం కష్టం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా కేసీఆర్ వద్ద ఇప్పుడు డబ్బు కూడా లేదు. లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులకు నిధులు ఎలా అని ఆయన మదన పడుతున్నారు. డబ్బులు లేవి ఆయన దగ్గర. మస్తు పైసలు ఉన్నాయి. ఎంతసేపు పైసలు? ఎంతసేపు ఆయనకి? లోక్సభ ఎన్నికల తర్వాత ఇప్పుడు ఇంతకాలం సంపాదించినంత ఎడబెట్టింది, మరి డబ్బులు లేవంటే మొత్తం భూముల రూపంలో పెద్ద ఎత్తున లక్షల ఎకరాల భూముల మీద ఖర్చు పెట్టి ఉన్నాయి. ఇప్పుడు లిక్విడ్ క్యాష్ ఉంది వాళ్ళ దగ్గర. లోక్సభ ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ మళ్ళీ ప్రధాని అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ ఉన్న చందంగా బతకాల్సి రావచ్చు. కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని కూల్చుతామని బీజేపీ నాయకులు ఇప్పటికే చెబుతున్నందున తెలంగాణలో మాత్రం రేవంత్ ప్రభుత్వాన్ని సజావుగా సాగనిస్తారా? ఇది పెద్ద క్వశ్చన్ మార్కే స్టిల్ ఇప్పటికీ. రేపొద్దున వాళ్ళకి ఇక్కడ 7-8 సీట్లు వచ్చి బీజేపీకి కేంద్రంలో 300లకు పైన సీట్లు వస్తే ఉంటుందా? ఆలోచించాల్సిందే. అంటే మనం ఉంటుందా అంటే ఉండొద్దు అని కోరుకోవడం కాదు. ఖచ్చితంగా 5 సంవత్సరాలు ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన ప్రభుత్వం కొనసాగి తీరాల్సిందే. దాన్ని ఎవరు కూల్చే ప్రయత్నం చేసినా అది తప్పే. కానీ ఈక్వేషన్ చూస్తుంటే ఇక మూడోసారి పవర్లోకి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళకి 300 వచ్చి 7-8 సీట్లు వస్తే ఆగే అవకాశం ఉందా? ఫస్ట్ బీఆర్ఎస్ ఖాళీ అయింది, కథం. శంకరగిరి మాన్యాలే మన వాళ్ళవి. అది అయిపోయిన తర్వాత వాళ్ళు కాంగ్రెస్ మీద పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూడాలి. బీజేపీతో చేతులు కలపడం ద్వారా ప్రస్తుతానికి గండం నుంచి బయటపడాలని కేటీఆర్ ప్రవృత్తులు తలపోస్తున్నప్పటికీ మోదీ గేమ్ ప్లాన్ మరోలా ఉన్నది. బీఆర్ఎస్తో ఏ రూపంలో చేతులు కలిపినా ఆ పార్టీ మళ్ళీ చిగురిస్తుందని, అదే జరిగితే బీజేపీ బలపడడం కష్టమని ప్రధాని అభిప్రాయపడుతున్నారట. ఒక ప్రాంతీయ పార్టీ ఉన్న దగ్గర భారతీయ జనతా పార్టీ బలపడడం అన్నది కష్టమే.
సో అందుకే వాళ్ళ బీఆర్ఎస్ అనేది ఉండకూడదు, మా పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉంటే మాకు సులువు అవుతుంది అన్నది వాళ్ళ ప్లాన్. చంద్రబాబుది కూడా విచిత్రమైన పరిస్థితి. ప్రజల్లో ఆయనకు బలం ఉన్నప్పటికీ బీజేపీని కాదనుకోలేని పరిస్థితి. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపనకు ఆహ్వానం అందినదే తడవుగా ఆయన బయలుదేరి వెళ్తున్నారు. వెళ్ళకపోతే బీజేపీ పెద్దలకు కోపం వస్తుంది అని ఆయన ఆందోళన చెందుతూ ఉండొచ్చట. ఎవరి బాధ వాందే. ఏమని అందరూ మోదీతో సఖ్యతగా ఉన్నారు. అంటే వాళ్ళకు కూడా తెలుసు ఏమని, ఒకవేళ ఆయనతో అటు ఇటు అయితే గవర్నమెంట్ కూలిపోద్దని. గవర్నమెంట్ కూలిపోద్ది మీన్స్ పార్టీలకు ఇబ్బంది అయిద్దని. పార్టీలకు ఇబ్బంది అయిద్దని. ఏ పార్టీ రేపు పొద్దున మళ్ళీ ఎట్లా ఆయనే వస్తాడు కదా, ఎందుకు వచ్చినా కూడా నెక్స్ట్ 5 years. ఈ లైన్లో ఇప్పుడు నా లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి రీజన్ కూడా మోదీతో తెగదెంపులు, ఈ వ్యవహారమే, రాంగ్ డెసిషన్. సో ఇట్లా ఆయన ఆర్కే గారి విశ్లేషణ కనిపిస్తున్నది. కొన్ని అటు ఇటు ఉన్నాయి వ్యవహారాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది, ఇంకోటి సరే ఆయన లైన్ ఆయనది.